మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. రాష్ట్రంలో ఇటీవల కురిసినటువంటి భారీ వర్షాల వలన ఖమ్మం, నల్గొండ, మహబూబాబాదు అనేక జిల్లాల్లో ఇబ్బందులుండి ఈవెన్ హైదరాబాదు చుట్టుపక్కల కూడా చాలా జిల్లాల్లో పంట నష్టం, మరి అనేక మంది నిరాశ్రులై ఇంకా బురదలో నీళ్ళల్లో ఉన్నటువంటి పరిస్థితి, ఇబ్బందుల్లో ఉన్నటువంటి వరద బాధితులు రైతుల యొక్క పరిస్థితి మరి దీనావస్థలో ఉన్నప్పుడు ప్రభుత్వం ప్రయారిటీగా ఎన్ని వాటి మీద కాన్సన్ట్రేట్ చేయాలి. మరి ఈ మధ్య ఇప్పుడు టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ఈ దాడులు, భౌతిక దాడులుకి ప్రయత్నాలు, ఇళ్ల మీద దాడులు ఇవన్నీ కూడా ఈ ప్రజాస్వామ్యంలో మంచిది కాదు. పాలన మీద పట్టుబెట్టుకొని గాడి తప్పినటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో పాలన గాలికి వదిలేయకుండా బాధ్యతాయుతంగా రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించాలి. అదేవిధంగా ఉభయ పార్టీలు వీటి మీద ఎంగేజ్ అయ్యి చట్టపరంగా, న్యాయపరంగా ఎవరు హక్కులు వాళ్ళు మాట్లాడవచ్చు ఎప్పుడైనా. అంతవరకే కానీ ఈ ఛాలెంజ్లు, సినిమా డైలాగులు, ఒకళ్ళకొకళ్ళు ఇవన్నీ కూడా బాగలేదు. ఇది మంచి సాంప్రదాయం కాదు. ఇది ప్రజాస్వామ్యంలో ఎవరు హర్షించరని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మరి చాలా ఇబ్బందుల్లో ఉన్నారు చాలా జిల్లాల నుంచి. ఇప్పటికీ పార్టీల పరంగా మేము ఎంత చేసినా కానీ కేంద్ర ప్రభుత్వం కూడా ఇటీవల బృందాన్ని పంపించింది. అసెస్మెంట్ కూడా జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. అంటువ్యాధులు ప్రబలకుండా కూడా చర్యలు తీసుకోవాలి. అనేక ఇంకా కూడా వాతావరణ కండిషన్స్, అలర్ట్ మెకానిజం వస్తున్న సందర్భంలో అందరం కూడా ముఖ్యంగా పాలకులు అలర్ట్ ఉండి అందరిని ఎంగేజ్ చేసి గాడిలో పెట్టే పాలన చేయాల్సిన పరిస్థితి ముఖ్యమంత్రి గారిని నేను విజ్ఞప్తి చేస్తున్నాను, తెలంగాణ ముఖ్యమంత్రి గారికి. అదేవిధంగా అపోజిషన్ పార్టీస్ కూడా వాళ్ళందరూ కూడా కొంత సంయమనం కోల్పోకుండా, మరి ఇలాంటి పరిణామాలు మంచిది కాదు. ఇళ్లపైన దాడులు చేయటం, ఫిజికల్గా ఇది రావటం, ఇది ఇట్లాంటి వాటికి చోటు లేదు ప్రజాస్వామ్య వ్యవస్థలు అని చెప్పి తెలియజేస్తూ, ముందు పాలన మీద కాన్సన్ట్రేట్ చేయండి. రెండు పార్టీలు అటు టీఆర్ఎస్, కాంగ్రెస్ అసలు సబ్జెక్ట్ అంతా పక్కకు పోయి మొత్తం ఈటు చుట్టే మొత్తం మీడియా మరి ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో కొంత మరి పాలన మీద దృష్టి పెట్టి వరద బాధితులను ఆదుకోవాల్సిందిగా, రైతులను ఆదుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.